దేవదాస్ గారు 62 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టు, అదేవిధంగా 35 స్థానాలలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టు తొలి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్లో తర్వాత సర్వీస్ ఓట్లు ఇవన్నీ అంటే ఒకటి సహజంగానే ఇవి ఎర్లీ ట్రెండ్స్. ఇంతకుముందే మా విట్లాన్ అన్నట్టు చాలా తక్కువ పర్సంటేజ్ ఓట్స్ ఉంటాయి పోస్టల్ బ్యాలెట్ అని. కానీ ఒక్కొక్కసారి పోస్టల్ బ్యాలెట్ ఇదంతా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటువంటి సెక్షన్ అంతా కూడా మధ్యతరగతికి సంబంధించినటువంటి సెక్షన్ ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వంతో లబ్ధి పొందలేరు. రెండవది అనేక అసంతృప్తులతో సమాజంలో ఉండేటువంటి అసంతృప్తులు అన్నీ కూడా కూడగట్టుకుని ఉండేటువంటి సెక్షన్ ఏదైనా ఉందంటే మధ్యతరగతి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే దేశ విధానాలు కావచ్చు, లోకల్ పాలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఆలోచన వస్తుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లను కూడా మనం పూర్తిగా ట్రెండ్ లేదు అని చెప్పడానికి వీల్లేదు. డెఫినెట్గా కొంత ఆలోచనతో ఓట్లు పడతాయి, అది మనం అంగీకరించాలి. కానీ సహజంగానే మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మధ్యతరగతి కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రూలింగ్ పార్టీకి అగ్నెస్ట్గా ఉంటారు. ఈ దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, ఎంత ఇచ్చినా అసంతృప్తిగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, రీచింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నప్పుడు పేద ప్రజల్ని చూడాలి, సంక్షేమ పథకాలు చూడాలి, అభివృద్ధి పథకాలు చూడాలి, కింది ఉన్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉమ్మడిగా ఉండి కొట్లాడి సాధించుకునేటువంటి స్టేజ్లో ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉండడం వల్ల సహజంగానే ఫలాలన్నీ వాళ్ళకి పోతున్నాయనే భావన కింది స్థాయిలో కూడా కొంత పెనిట్రేట్ అవుతా ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ విఠల్ గారు, ట్రెండ్స్ వస్తున్నాయి. యూపీలో బీజేపీ ట్రెండ్ కనబడుతుంది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎన్డీఏ ట్రెండ్ కనబడుతుంది. సో బీజేపీ, జేడీయూ, టీడీపీ, జనసేన అంటే దాదాపు 75+ ఉన్నట్టు వస్తుంది. అదే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టున్నా ఇది చాలా ఎర్లీ ట్రెండ్. ఇంకా ఈవీఎంలు ఓపెన్ కాలే ఎక్కడ కూడా. దేశవ్యాప్తంగా 8:30 తర్వాత ఈవీఎం కౌంటింగ్ ఉంటుంది. అంటే దీని ఒక సైన్గా చూడొచ్చు, ఒక పాజిటివ్ సెన్స్గా చూడొచ్చు. అంటే రిజల్ట్స్ ట్రెండ్గా చూడడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ అనేది ఇట్స్ నాట్ ఫైనల్. సో ఏదేమైనా అనేక మొట్టమొదటిసారి 2024లో అన్ని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి సంస్థలన్నీ కూడా ఎన్డీఏ గెలుస్తుంది అన్నారు. అంటే కొన్ని 290 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, 350 ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఫిగర్. కంట్రీ వైడ్గా ఒకే ఒకటి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ గెలుస్తుంది అన్నది. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ సర్వే కూడా కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి గెలుస్తుందని ఎక్కడ ఇవ్వలే. దట్ మరి మా ఇండియా కూటమి మిత్రులు మా రియాజ్ భాయ్ యాక్సెప్ట్ చేస్తాడో చేయడో, కానీ అది ఎగ్జిట్ పోల్స్ అనేది ఫాల్స్ అన్నారు. చాలా సందర్భంలో ఎగ్జిట్ పోల్ మాకు వ్యతిరేకత వచ్చినాయి. యూపీలో అసలు ఆదిత్యనాథ్ యోగి రాడన్నాడు సెకండ్ టైంకి, అక్కడ గెలవగలిగినాం. 2019 ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఎన్డీఏ రాదు ఈసారి అన్నారు, అక్కడ గెలవగలిగినాం. అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పడానికి వీల్లేదు. టుడే ఈజ్ జడ్జ్మెంట్, హిస్టారికల్ జడ్జ్ ఈజ్ ఎగ్జాక్ట్ పోల్స్. అవి ఒక ట్రెండ్ కనిపిస్తూ ఉంది. బట్ లాస్ట్ వరకు ఎట్లా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఏదేమైనా దేశం మూడ్ ఆఫ్ ది నేషన్ మనం గతంలో మాట్లాడుకున్నట్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ గారి మీద వ్యతిరేకత లేదు. అక్కడక్కడ బీజేపీ మీద వ్యతిరేకత ఉండవచ్చు, నేనేమి ఈ మాట ఎందుకు అంటున్నంటే మోడీ గారి మీద వ్యతిరేకత లేదు. ఎవరు ప్రధానమంత్రి కావాలి అన్నప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ చూశారు, ఇంకెవరిని ఊహించుకోలే ప్రజలు. ఇద్దట్లో ఎవరు బెటర్ అనేది ఆ ట్రెండ్ డెఫినెట్గా కొనసాగుతుంది. ఏంటంటే సరే విట్లన్న బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు కాబట్టి అది ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా ట్రెండ్ చూసినప్పుడు ఒక రాష్ట్రంకి సంబంధించిన రిజల్ట్ రాగానే మొత్తం రిజల్ట్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సహజంగా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్న మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, అట్లాగే బెంగాల్, ఇవి మేజర్, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. సో రిజల్ట్లో మనం ఒకసారి ఒక కూటమికి చాలా ఎక్కువ సీట్లు, ఇంకో కూటమి తక్కువ సీట్లు ఉంటే అదే ఫైనల్ అనుకోవడం కూడా రైట్ కాదు. ఎందుకోసం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన లింక్ రాగానే అది యాడ్ కాగానే మొత్తం రిజల్ట్లో కూడా తారుమారే అవకాశం ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో ఉండే భారతదేశంలో ఉండే గొప్పతనము, విశిష్టత మనకు కనబడుతూ ఉంటుంది. సరే ఏదేమైనా కూడా ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని మాట్లాడినప్పుడు రిజల్ట్ ఒక రకంగా కనబడుతూ ఉంటుంది, ఒరిజినల్ బేస్ చేసుకున్నప్పుడు ఇంకో రకంగా కనబడుతుంది అనే ట్రెండ్ కూడా మనకు ఉంటుంది. సరే పోస్టల్ బ్యాలెట్ అనే దాంట్లో పెద్దగా వైరుధ్యాలు ఏం కనిపించాలి మనకి. కానీ మనకి 8:30 తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతుందో అది ఖచ్చితంగా మాకు అనుకూలంగా. తొలి ఫలితాల్లోనే ఎన్డీఏ కూటమి 100 స్థానాలకు రీచ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో అంటే ఎక్కడైతే కూటమి బలంగా ఉంటుందో, బలంగా ఎక్కువ వస్తాయో అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు కూడా బీజేపీ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. సరే ఇప్పుడు దీని మీద ఇప్పుడు జస్ట్ మనం ఎర్లీ ఇష్యూస్, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఇష్యూస్ మీదే మనం వేసుకోవద్దని అనుకున్నాం మనం. కానీ అదే సందర్భంలో మీరు చూస్తుండండి, ఇప్పుడు ఇంతకుముందు మనకి అఖిలేష్ గారి వైఫ్ ఎక్కడైతే పోటీ చేస్తూ ఉన్నారో ఆమె దగ్గర చాలా లీడింగ్లో మనకు కనబడుతూ ఉన్నది. అట్లా రాహుల్ గాంధీ గారికి సంబంధించిన 2020 లీడింగ్లో కనబడుతూ ఉన్నాయి. కానీ ఓవరాల్గా మొత్తం రిజల్ట్ వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా ఇండియా కూటమి ఏదైతుందో అది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందనే నమ్మకంతో మేము ఉన్నాం. రైట్.
సో మొత్తానికి దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ట్రెండ్ కనిపిస్తుంది. అనూహ్యంగా కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి అన్నామలై లీడ్లో ఉన్నారు. ఇక యూపీలోని మైన్పూర్లో అఖిలేష్ భార్య డింపుల్ ఆధిక్యంలో ఉన్నారు. వయనాడ్లో రాహుల్ గాంధీ, లక్నోలో రాజ్నాథ్ సింగ్ లీడ్లో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ట్రెండ్ కనిపిస్తుంది. ఢిల్లీలో 7 సీట్లలో బీజేపీ అభ్యర్థులే లీడింగ్లో ఉన్నారు. అమేథీలో కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. అటు హిమాచల్ మండిలో కూడా బీజేపీ అభ్యర్థి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్లో ఉన్నారు. రైట్ విటరన్న మొత్తం బీజేపీ అంటే పోస్టల్ బ్యాలెట్లో కూడా జనరల్గా ఇండియా కూటమికి అనుకూలంగా ఉందని కొంత ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పోస్టల్ బ్యాలెట్లో కూడా బీజేపీ ట్రెండ్ కనిపిస్తుంది. అదే కదన్నా, మూడ్ ఆఫ్ ది నేషన్ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ గారి పైన, ఎన్డీఏ పైన, మోడీ రిప్రజెంటేషన్ ఎన్డీషన్ కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ సెన్స్ అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పటికీ కూడా, అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకత లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ విశ్వసనీయత అంటే ఈ దేశానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా తీసుకురావడం కావచ్చు, ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ హైవేస్ కావచ్చు, గ్రామ స్వరాజ్యకు సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, రైతులకు సంబంధించిన కావచ్చు, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అన్నిటికి మించి చైనా నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకొని మేక్ ఇన్ ఇండియా భాగంగా మనం ఒకప్పుడు ఇంపోర్ట్స్ పైన ఆధారపడినటువంటి వాళ్ళం ఇవాళ సెల్ ఫోన్స్ని వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ భారతదేశం ఇవాళ ఎక్స్పోర్ట్స్. అంటే మేక్ ఇన్ ఇండియా భాగంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేట్ రంగంలో అనేక రకాల ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎకానమీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు కోవిడ్ సమయంలో యూరోపియన్ కంట్రీస్ ఇవాళ కూడా కోరుకుంటలేవు. అతలాకుతలమైన సందర్భంలో భారతదేశాన్ని రక్షించినటువంటి వ్యక్తి అనేది మోడీ గారు అనేది చాలా సందర్భంలో మన పోస్టల్ బ్యాలెట్లో కూడా బీజేపీ ట్రెండ్ కనబడుతుంది. సరే అంటే ట్రెండ్స్ అంటే ఫస్ట్ ట్రెండ్స్ ఇట్లా ఉంటే అంటే యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత కోల్కతా ఈ ప్రాంతాల్లో కొంత కూటమికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు. ఇప్పుడు వెంకట గారు మనకు నచ్చని ఫలితాలు వచ్చినా మనం వాటి మీద సరైనటువంటి విశ్లేషణ చేయాలి. నిజంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పెట్టినప్పటికీ కూడా ఎందుకో ప్రజలలో ఒక విశ్వసనీయత అయితే కనిపించలేదు. అంటే వీళ్ళందరూ ఐక్యంగా ఉంటారు అనేటువంటి దాని మీద ఒక గట్టి నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయింది. రెండవది కూడా మోదీ ప్రభుత్వం కానీ బీజేపీ సర్కిల్స్ కానీ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు అన్నిటి మీద కరప్షన్ ఛార్జెస్ చాలా విపరీతమైనవి. మీరు వెస్ట్ బెంగాల్ దగ్గర తీసుకుంటే చివరి కమ్యూనిస్టు బంగారం దాకా పోయినటువంటి సందర్భాన్ని చూసాం కేరళ. కాబట్టి మొత్తం ప్రజలలో ఏమైపోయిందంటే ఈ పార్టీలన్నీ కరప్షన్ పార్టీలన్నీ చెప్పేటువంటి ఏ ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ చేసిందో డెఫినెట్గా అది కొంత డ్యామేజ్ అయ్యిందనేటువంటి రైట్. మహేష్ గారు గుడ్ మార్నింగ్. ఏం చెప్తారంటే పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ అంతా చూస్తే ఓవరాల్గా నిన్న ఎగ్జిట్ ఫలితాలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చూస్తే ఎట్లా మీరు కంపేర్ చేస్తారు? మహేష్ గారు మీట్లో ఉన్నట్టున్నారు. కౌంటింగ్ అనేది నార్మల్ ప్రొసీజర్ జరిగేది కాదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో లాస్ట్ ఓట్ కౌంట్ అయ్యే వరకు కూడా రిజల్ట్ మనం అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లో కొంత ఎన్డీఏకి మొగ్గు చూపినప్పటికి కూడా నిజమైనటువంటి బ్యాలెట్ ఓటింగ్ వచ్చేసరికి ఎన్డీఏ అనుకునే విధంగా సీట్లు వస్తాయని అనుకుంటా ఉన్నాం. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, మతం అనేది మిగతా విషయాలన్నిటి మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కూడా డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ళు మోడీ గారు బీద ప్రజానికి కానీ, సామాన్య ప్రజానికి కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చేసింది ఏం లేదు. 10 ఏళ్ళు వాళ్ళు అధికారుల నుండి వీళ్ళకి ఏమి చేయక ఇవాళ కూడా రాముడి పేరు మీద ఓట్లు అడిగినారు. ఆ రాముడి పేరు మీద ఓట్లు వస్తున్నట్టు సందర్భం. ఏదేమైనా తుది తీర్పు వచ్చే వరకు కూడా మనం చెప్పలేము. మేము చాలా హోప్ఫుల్గా ఉన్నాం. ఎందుకంటే నార్త్ ఇండియాలో కానీ వెస్టర్న్ పార్ట్లో కానీ బీజేపీ మీద, మోడీ వ్యవహార శైలి మీద చాలా వ్యతిరేకత కనబడిన సందర్భం. సో అవి ఓట్ల రూపంలో వస్తాయని ఇంకా ఆశిస్తా ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ ని చూసి మనం తుది నిర్ణయానికి రాలేం కాబట్టి బ్యాలెట్ ఒరిజినల్ బ్యాలెట్స్ ఓట్లకి వచ్చిన తర్వాత చూద్దాం. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఒక మామూలు జనంలో కలిసే వ్యక్తి, అంత గొప్ప కుటుంబంలో పుట్టినప్పుడు కూడా ప్రజలతో మమేకమై 2 సార్లు, ఒకసారి భారత్ జోడో యాత్ర, తర్వాత ఇంకొక యాత్ర చేసి ప్రజలతో మమేకమైన సందర్భంలో ప్రజలను ఆదరిస్తాం. ఇంకా నమ్మకంతో ఉన్నాం. చూద్దాం ఏమైతే. 2 గంటలు చూస్తే మొత్తం ఫలితాలు వచ్చే అవకాశం. 203 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 117 స్థానాల్లో
ఇండియా కూటమి అభ్యర్థులు పోస్టుల బ్యాలెట్లో ఉన్నట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇండియా కూటమికి ఇప్పటివరకు 213 స్థానాల్లో, ఇండియా కూటమికి 102 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఒక్కసారి మహేష్ కుమార్ గౌడ్ దగ్గర వెళ్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి. తెలంగాణ కూడా ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి తదితర పార్లమెంటు స్థానాల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పోస్టుల బ్యాలెట్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ మహేష్ గారు, తెలంగాణ ట్రెండ్స్ ఎట్లా ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలంగాణలో ట్రెండ్స్ అని కూడా కాంగ్రెస్ ఫేవర్ ఉంటాయని అనుకుంటా ఉన్నాం. దానికి బలమైన కారణాలు ఏంటంటే 4 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో 64 సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన ప్రజలు అదే ట్రెండ్ ని ఈ ఎన్నికలో కొనసాగిస్తున్నాం అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో దాంట్లో 5 గ్యారెంటీలు ప్రజలకు చేరుతా ఉన్నాయి ఇప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు సోనియా గాంధీ గారి ద్వారా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రమాణపూరితంగా ప్రజలకు చేరుతా ఉన్నాయి. కాబట్టి బీద ప్రజానికి మద్దతు ప్రజలతో కాంగ్రెస్ కోరుకున్నట్టు కనబడతా ఉంది. అందుకే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మీరు చెప్పిన ఈ 4-5 పార్లమెంట్లే కాకుండా దాదాపుగా 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంటుంది, గెలుచుకుని తీరేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ బీజేపీ గతంలో 4 సీట్లు గెలుచుకున్నది, ఆ 4 మాత్రమే వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. మిగతా స్థానంలో కాంగ్రెస్ పార్టీ ముందుండే అవకాశం ఉన్నది. గ్రౌండ్ లెవెల్ నాటి పరిస్థితి చూస్తే కొంత శ్రీరాముడి పేరిట అక్షింతలపేట్ల కొంత ప్రజల యొక్క మనసులు దోచుకునే ప్రయత్నం బీజేపీ చేసినప్పటికీ కూడా ప్రజలు కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. రేపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మాకు ఫలాలు అందాలన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారిని స్ట్రెంథెన్ చేయాలని ఒక ఆలోచన ప్రజల్లో కనబడదు. కాబట్టి కనీసం డబుల్ డిజిట్ సీట్లు మేము గెలుచుకొని తీరుతామన్న ఆశ మాకుంది. ఎస్, అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు కొత్తగా కొలువు తీరిన తర్వాత 100 రోజుల తర్వాత జరిగిన ఎన్నికలు ఇవి. మీ పరిపాలనకు రెఫరెండం అన్నారు. మెజారిటీ సీట్లు అంటే ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 12 అన్నారు, 14 అన్నారు. అంటే ఎన్ని స్థానాల మీద మీకు ఇప్పటికీ అంచనా ఉంది, విశ్వాసం ఉంది? 10 నుంచి 12 సార్లు కనీసం వస్తాయని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు 4 మాసాల్లో మనము చాలా ప్రతిపక్షాలు వస్తలేవు, చేరతలేవు ఫలాలు అన్నప్పుడు కూడా ప్రాక్టికల్ ప్రజలకు తెలుస్తా ఉంది కదా. మనం ఉచిత బస్సు 24 గంటలు ప్రారంభించినాం. ఇలా 100 యూనిట్ లోపు విద్యుత్ ఛార్జ్ కాల్చుకుంటే ఉచితంగా 0 బిల్లు వస్తా ఉన్నాయి. రైతు బంధు పరిపూర్ణంగా ఆర్థిక పరిస్థితి మన కేసీఆర్ గారు మన చేతిలో అధికారం పెట్టిపోయినాడు. 7.5 లక్షల కోట్ల అప్పుతో పాటు చిప్ప చేతికి ఇచ్చిపోయినారు. ఆర్థికంగా చాలా దయనీయ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఉచిత బస్సు ఇవ్వగలిగినాము, ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇవ్వగలుగుతున్నాము, రైతు బంధు అందరికీ వేయగలిగినాము, రైతు రుణమాఫీ చేస్తామని మాట చెప్పడం జరిగింది, 10 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇవ్వగలుగుతున్నాం. సో ఇలా ఫలాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఎంత గొగ్గోలు పెట్టినా ఫలాలు ప్రతిపక్షంలో ఉన్నట్టు సామాన్య ప్రజానికి చేరుతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్న పరిస్థితి. అందుకే కాంగ్రెస్ వైపు మొగ్గు చూస్తారు అనుకుంటా ఉన్నాం. కనీసం 10 నుంచి 12 సీట్లు మేము గెలుచుకుంటా ఉన్నట్టు ఒక ఆశ, గట్టి ధీమా మాకుంది. డెఫినెట్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నటువంటి సమాచారం కూడా ఆ విధంగానే ఉంది. మిగతా దేశంలో ఏ విధంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ముందంజలో ఉంటుంది. రైట్, తొలి రౌండ్ ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ బోని కొడుతున్నారు. 816 ఓట్ల ఆధిక్యంతో తొలి రౌండ్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక దేశవ్యాప్తంగా 225 ఎన్డీఏ కూటమికి 113 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఊపందుకుంటుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 6 లోక్సభ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 5 లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి అండ్ మహబూబాద్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ట్రెండ్స్ ప్రకారం 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, 6 నుంచి 7 స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎట్లా ఉంటాయి ట్రెండ్స్ తెలంగాణలో? ఈ పోస్టల్ బ్యాలెట్స్ అండ్ తర్వాత ఇప్పుడే ఈవీఎంలు ఓపెన్ చేసిన కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో మనం ఇంకా 17 సీట్లలో మొత్తం చూడగలిగితే డెఫినెట్గా అనేక ఎగ్జిట్ పోల్స్ కూడా తెలంగాణలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని 1-2 సీట్లు బీజేపీ అధికంగా ఇవ్వడము, 1-2 సీట్లు కాంగ్రెస్ అధికంగా ఇవ్వడం అనేది జరిగింది. సో చివరి వరకు మనం వెయిట్ చూసినట్లయితే ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్ 2 or 3 తర్వాత కంప్లీట్ పిక్చర్ మనకు వస్తుంది. మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే గతంలో మేము 4 సీట్లు మాత్రమే గెలిచినాము 2014లో. అది కూడా అప్పటికి ఇప్పటికీ పార్టీ చాలా బలమైంది. ఆ రోజులో 14లో అసలు బీజేపీ ఎక్కడిది అన్నటువంటి వాతావరణంలో 4 ఎంపీ సీట్లు గెలిచినటువంటి సందర్భంలో ఇవాళ డెఫినెట్గా మాకు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఇక్కడ ఎలక్షన్స్ గెలిచింది.
అసెంబ్లీ ఎలక్షన్స్లో, అప్పుడే వెంటనే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత రావడానికి 6 monthsలో వ్యతిరేకత మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రూలింగ్ గవర్నమెంట్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఎన్నికల్లో డెఫినెట్ రూలింగ్ గవర్నమెంట్కి ఉంటుంది. 6 monthsలో అంత వ్యతిరేకత రాదు. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో మేము ఢిల్లీలో మోడీ ఉండాలన్నటువంటి విస్తృతమైన ప్రచారంలో డెఫినెట్గా మాకు 10 నుంచి 12 అనుకున్నాం. 10 వరకు వస్తామా, 9 వరకు వస్తామా? ఇప్పుడు ఎర్లీ లీడింగ్స్ కొంత హోరావరి ఉన్నట్టుంది బీజేపీ కాంగ్రెస్. ఇక్కడ విచిత్రం ఏంటంటే మొదటి నుంచి చెప్పుకున్నట్టు ఎక్కడ టీఆర్ఎస్ లీడ్లో లేదు. అంటే టీఆర్ఎస్ ఇప్పుడు 40 సీట్లు 39 సీట్లు గెలిచి 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ట్రెండ్లో ఎక్కడ కూడా టీఆర్ఎస్ లీడ్లో లేదు తెలంగాణలో. అది ఒక డెఫినెట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఓట్ల లెక్కింపు జరుగుతున్నట్టు అర్థమవుతుంది. చివరి వరకు చూస్తే మేము మాకున్నటువంటి 9, 10, 12 సీట్లు డెఫినెట్గా మేము గెలుస్తామన్నట్టు నమ్మకం, విశ్వాసం మాకు. ఎస్, జైరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ముందంజలో ఉన్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోరిక బలరాం నాయక్, ఖమ్మం నుంచి రఘురామరెడ్డి, అదేవిధంగా నల్లగొండ నుంచి రఘురామరెడ్డికి కుందూరు రఘువీర్ రెడ్డి తదితర అభ్యర్థులు ట్రెండ్స్లో ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. రైట్, ఓవరాల్గా తెలంగాణ ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. దాదాపు 7 నుంచి 8 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు, 5 నుంచి 6 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకో మహబూబ్ నగర్ అండ్ భువనగిరి బీజేపీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందు నుంచి కూడా సరే ఎగ్జిట్ పోల్స్ రాకముందుకే ఒక ఊహాగానాలతోటి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 8 సీట్ల నుంచి 11 సీట్ల వరకు కాంగ్రెస్కి అవకాశం ఉన్నదనే దాని మీద కొంత విశ్లేషకులు చెప్తా ఉన్నారు, చెప్పిన పరిస్థితి ఉన్నది. దానికి అనుకూలంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా నీకు చాలా ఎగ్జిట్ పోల్స్ కొన్ని 9 వరకు ఇచ్చాయి, కొన్ని 2 డిజిట్స్ కూడా ఇచ్చాయి, 10, 11, 12 వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కాకపోతే ఇక్కడ బీజేపీకి ఆశ అంతా కూడా ఏంటంటే బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది కాంగ్రెస్కి వేయర్లే అనే దాని మీద. ఎందుకంటే మీకు తెలంగాణలో కూడా మేము చూసినాం కదా, అయోధ్య బాలరాముడి ప్రతిష్ట చేసిన తర్వాత ఈ ఇంటింటికి అక్షింతలు మనకు పంచినటువంటి పరిస్థితి చాలా సక్సెస్ఫుల్గా నీకు బీజేపీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఎందుకంటే ప్రతి ఇంటికి అక్షింతలు రాని ఇల్లు లేదంటే లేదు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా ఆ పద్ధతిలోనే ఆశిస్తూ ఉన్నారు. ఆ పద్ధతిలో కొంత వాళ్ళు గమ్యం చేస్తున్నారు. ఖమ్మం కౌంటింగ్ హాల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. తను ఓట్ల లెక్కింపుపై అదేవిధంగా తన గెలుపుపై ఆశలు వదిలేసుకొని ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి 19,000 లీడ్ అంటే 19,000 ఓట్ల ఆధిక్యంతో ఉండడంతో తాను 3వ దశలో లేకుండా 2వ దశలో ఉన్నట్టున్నారు. ఇక గెలుపు కష్టమని వారు వెనుదిరిగి వెళ్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూడవచ్చు. రైట్ విఠలన్న, ఓవరాల్గా 300 మార్క్ అప్పుడే దానికి చీరలో ఉంటుంది. 260, 170 ఈ కంట్రీ వైడ్గా కొనసాగిస్తుంది. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కి ఒకసారి మనం ఆలోచిస్తున్నా 1984లో ఒక్కసారి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి 400 సీట్లు ఇచ్చారు. ఆ 84 తర్వాత జరిగినటువంటి ఏ ఎన్నికలు కూడా 89 కావచ్చు, తర్వాత జరిగినట్టు ఎలక్షన్స్ కావచ్చు, 94 కావచ్చు, 99 కావచ్చు, 98 కావచ్చు, 2004 అండ్ 19 కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే మెజారిటీ 272 ఏదైతే మెజారిటీ మార్క్ ఉందో ఎక్కడ స్వతంత్రంగా మెజారిటీ రాలే. మనం 2004లో చూసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, యూపీఏ గవర్నమెంట్ జస్ట్ 145 సీట్స్ తోటి యూపీఏ మిగతా మిత్రపక్షాలు కలుపుకొని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాగలిగారు. అదేవిధంగా 2009లో 206 సీట్లు గెలిచి మన్మోహన్ సింగ్ మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగారు. 2009 తర్వాత జరిగినటువంటి 2014 ఎన్నికలు చూస్తే ఆల్మోస్ట్ ఒక 50 సీట్లకు పడిపోయింది కాంగ్రెస్. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ మార్కును 272 దాటి 2014లో మోడీ గారు ప్రధానమంత్రిగా 280 సీట్లు అంటే యూపీ మిత్రపక్షాలపైన ఆధారపడకుండానే ఎన్డీఏ పార్టీలు ఆధారపడకుండా 280 సీట్స్ గెలవడం జరిగింది. గాలి వినోద్ కుమార్ జైన్ గారు మార్నింగ్ అండి, వెల్కమ్ అండి. నేషనల్ ట్రెండ్స్ అంతా చూస్తే అంటే ఎన్డీఏ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్ వచ్చేస్తున్నది. అంటే నేషనల్ ట్రెండ్స్ అంతా కూడా ఇప్పటికే 258+ ఉన్నారు. అంటే అప్ టు మార్క్ 300 చివరలో ఎన్డీఏ కూటమి వస్తున్నట్టు మనకు ట్రెండ్స్ వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? అంటే మొదటి నుండి కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే
రాహుల్ గాంధీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఆయన దేశమంతా తిరిగినప్పటికీ కూడా లోకల్లో రాష్ట్రంలో ఉన్న నాయకత్వం ఎవరైతే ఉంటారో, ఈ తెలంగాణలో ఉన్నట్టుగా బలమైన నేతలు మిగతా రాష్ట్రాలలో లేకపోవడం ఒక కారణం. రెండవది, సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యల్ని మెల్లమెల్లగా పరిష్కరించడం అనేది బీజేపీ చేసిన ఒక ప్రయత్నం. కాబట్టి ఇవాళ ప్రజలు కొంత అంటే బీజేపీ గతంలో 60-50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ కంటే మెరుగు 10 ఏళ్ళని ఎన్ని సాధించగలిగారు. అంటే చాలా సుదీర్ఘమైన సమస్యలు, రామ మందిరం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, అలాగే చాలా ఇష్యూస్ని కూడా వాళ్ళు పరిష్కరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రజల ఆలోచన అనేది థర్డ్ టైం కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇంకా మెరుగైన ఫలితాలు తీసుకొస్తుంది దేశంలో అనేది ఇవాళ ఉత్తర భారతదేశము, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా కొంత ఏదైతే చదువుకున్న వాళ్ళు కూడా చాలా వరకు చదువుకున్న వర్గం కూడా ఇవాళ బీజేపీ వైపు, ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఆ కూటమే లీడ్ చేస్తున్నాడు మనకు కనపడుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా బీజేపీని సమర్థవంతమైన మోడీ నాయకత్వం అనేది మనం అంటే అభిప్రాయ భేదాలు ఎన్నున్నప్పటికీ కూడా, ఐడియాలజీ ఎంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి దిశగా గతంలో కంటే కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు ఈ దేశంలో అందించిన పరిస్థితి ఉన్నది బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించినట్టుగానే మనకు భావించాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, మన ఆల్మోస్ట్ 300కు చేరువలో ఇండియా కూటమి వస్తున్నట్టుగా ట్రెండ్స్ కనబడుతున్నాయి. రైట్, తెలంగాణలో కూడా 5-6 లేకుంటే 7-6 ఇట్లా వస్తున్నాయి ట్రెండ్స్. సో అంటే ఎగ్జిట్ పోల్స్ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పుడు కూడా అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అనేది మొట్టమొదటిసారి దేశంలో భిన్నంగా వస్తాయి ఎగ్జిట్ పోల్స్. అన్ని సంస్థలు కూడా పాజిటివ్గా ఇవ్వడం అంటే అది ఆ రోజు మనం డిసైడ్ అయిపోయింది. సో ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ కూడా ఎగ్జిట్ పోల్కి అనుగుణంగానే మనం రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మెదక్లో రఘునందన్ గారు, చాలామంది మెదక్ సీటు టీఆర్ఎస్ గెలుస్తుందా అని అనుకుంటున్నారు, ట్రయాంగిల్ పోటీ ఉంది అక్కడ. రఘునందన్ గారు కూడా మెదక్లో లీడ్ వచ్చారు దాదాపు 800 ఓట్లతోటి. సో ఈ ట్రెండ్ డెఫినెట్గా కొనసాగిస్తుంది. అంటే సిద్దిపేట అండ్ గజ్వేల్లో టీఆర్ఎస్ కొంత వీక్ అయితే మాత్రం 100% బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. వరంగల్ ఫస్ట్ రౌండ్ కూడా 200 అన్నారు, చిన్న 200-300 అంటే ఇంకా 10-15 రౌండ్లు ఉంటాయి కాబట్టి. సో కొంత మెజారిటీ తగ్గినప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది వరంగల్ కూడా బీజేపీ గెలుస్తుంది, మెదక్ కూడా బీజేపీ గెలుస్తుంది. 4 సీట్లు గతంలో మేము ఉంటూ అదనంగా చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి ఆల్రెడీ ఇప్పుడు 2 లీడ్లో ఉన్నాం. డెఫినెట్గా మేము అనుకునేది ఏంటంటే 8-10 ఆర్ 12, 8-12 మధ్యలో మేము ఉంటామని, లీస్ట్ 8 మ్యాక్సిమం 12, అది 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు అనేది డెఫినెట్గా చివరి వరకు మనం చూద్దాం. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఖమ్మం మేము గెలవమని, బీజేపీ నల్గొండ మాకు అవకాశం ఉండదని, మహిబాద్ మాకు అవకాశం ఉండదని. పెద్దపల్లిలో మేము డెఫినెట్గా ఎక్కడైతే మేము గెలవని ప్లేస్లో కూడా వెంకన్న వీఆర్ ఇన్ సెకండ్. ఎక్కడైతే మేము గెలవలేని వాతావరణంలో కూడా మేము సెకండ్లో ఉండబోతున్నాం. అక్కడ ఖమ్మంలో సెకండ్ అండ్ నల్గొండలో సెకండ్, మహిబాద్లో సెకండ్ ఉంటాం, పెద్దపల్లిలో సెకండ్ ఉంటాం. టీఆర్ఎస్ అన్ని స్థానాలలో థర్డ్ పొజిషన్. బహుశా మరి ఈవినింగ్ వరకు చూస్తాం టీఆర్ఎస్ మెజారిటీ సీట్లలో ఒక మెదక్ తప్ప డిపాజిట్ పోయే అవకాశం ఉంటుంది. అంటే వస్తున్న ట్రెండ్స్ లేకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ట్రెండ్స్ చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే 14 ఏళ్ళ ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళ అధికార పార్టీ, కానీ ఇవాళ 15-16% పరిమితమయ్యే ప్రమాదం వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి బాగా విపరీతమైన కరప్షన్ పెరిగిపోవడం అనేది చాలా మైనస్ అయింది. తర్వాత నియంతృత్వం అనేది చాలా మైనస్. ఈ రెండు కూడా చాలా మైనస్. ఎందుకంటే ఇప్పుడు స్వయం పాలన, మనము ఆంధ్ర పాలన పోయి మన తెలంగాణ పాలన కావాలనుకున్నప్పుడు ఆంధ్రోళ్ళే ఇంత రకమైన దోపిడీ చేస్తే దానికి 100 రెట్లు నువ్వు అధిక దోపిడీ చేసిన కారణంగా ఇవాళ ప్రజలు కూడా చీత్కరించారు. ఇవాళ అంత నియంత్రితం, ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు, అసలు మంత్రులకే అందుబాటులో ముఖ్యమంత్రి ఉండకపోవడం కూడా ఎంత మైనస్ అయిందంటే అది చాలా మైనస్ అయింది. కాబట్టి ఇవాళ ఏవైతే హామీలు 10 ఏళ్లలో మనము నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి, మనకు అన్ని లభిస్తాయి అని చెప్పేసి ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో వాటి హామీ చేయడంలో బీఆర్ఎస్ విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఒకసారి బుద్ధి చెప్పాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఎవరైనా వాళ్ళ ఆధిపత్యం ఫస్ట్ 2 జాతీయ పార్టీల మధ్య, అంటే ఎప్పుడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత తెలంగాణ కానీ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీలో ఉండేది. కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ప్రాంతీయ పార్టీ లేకుండా పోతుందా? పోదండి. ప్రాంతీయ పార్టీ లేకుండా పోతా అయితే నేను అనుకోను, బట్ దాని అస్తిత్వం ఉంటుంది. నీకు నిన్న బై ఎలక్షన్ చూసావు కదా, అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది కదా బీఆర్ఎస్. రేపు రాకేష్ రెడ్డి కూడా గెలిచే అవకాశాలు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎమ్మెల్సీ కూడా. అయితే తాత్కాలికంగా బ్రేక్ అయితే, ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేసే ఆలోచనలు ఉంటాయి ఎప్పుడైనా, ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని ఖచ్చితంగా జాతీయ పార్టీలు ఉండనియాయి. ఎందుకంటే ఎక్కడైతే బలంగా ప్రాంతీయ పార్టీ ఉంటుందో
అక్కడ జాతీయ పార్టీ క్లోజ్ అవుతుంది. కాబట్టి మనకు చూసినాం కదా ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది, సమాజ్వాదీ పార్టీ అండ్ బీఎస్పీ బాగా ఉన్నప్పుడు బీజేపీకి అవకాశం లేకుండా పోయింది, కాంగ్రెస్కి అవకాశం లేకుండా పోయింది. అతిపెద్ద రాష్ట్రం అక్కడ ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ ఉన్నారు, మహేష్ వెళ్దాం. మహేష్ గారు ఏం చెప్తారు, ఓవరాల్గా తెలంగాణలో వస్తున్న ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? చెప్పినట్టుగా నేను అనుకోవడం, నాకు తెలిసిన ఈ రాజకీయ అనుభవం అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పిదము స్వయం కృతాపరాధం వల్ల వచ్చే రోజుల్లో, ఇప్పుడు క్షణికంగా ఎమ్మెల్సీ గెలవచ్చు కానీ వచ్చే రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీ కాంగ్రెస్ ఉంటది. మతం మీద పోరాడుతున్న బీజేపీ, అభివృద్ధి మీద పోరాడుతున్న కాంగ్రెస్ తప్ప టిఆర్ఎస్ ఉండేటువంటి పరిస్థితి నాకు కనబడట్లేదు. ఎందుకంటే ఇలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజలకు చేరువై ఉన్నది. మతం పేరెట్ వచ్చినట్టు బీజేపీ పార్టీ ముందంజలోకి పోతా ఉన్నది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ లో కేసీఆర్ గారు సమర్థవంతమైన అభ్యర్థులు పెట్టి తన ఉనుకుని చాటుకొని ఉంటుంటే బాగుండేది, ట్రయాంగిల్ ఫేస్ ఉండేది. కానీ కేసీఆర్ చేసిన తప్పిదం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద అక్కస్తో కోపంతో చాలా చోట్ల బీజేపీకి అనువైన అభ్యర్థులు పెట్టడమే కాకుండా ఎన్నికలు వచ్చే నాటికి పైన లీడర్షిప్స్ మొదలు పెడితే కింది క్యాడర్ వరకు కూడా మూకుమ్మడిగా బీజేపీకి మద్దతు పలికినారు. దాని ద్వారా వాళ్ళు చేసుకుంది ఏంటంటే వారికి వారే రూట్ అవుట్ చేసుకున్నారు. సో ప్రజల్లో ఇలా ఓటింగ్ శాతంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతే రేపటి రోజున ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి నాకున్న అనుభవంతో వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది. టీఆర్ఎస్ నాయకులు, మెజారిటీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు, తర్వాత మిగిలిన వారు ఉంటే బీజేపీలో చేరుతారు. టీఆర్ఎస్ పార్టీ అనేది దాని నామరూపాలు కూడా పోతుందని నా విశ్వాసం. ఎందుకంటే వారు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాభం, వారు చేసుకున్న తప్పిదం వల్ల, ఇలా ట్రయాంగిల్ ఫైట్ లో ఉండాల్సినటువంటి కేసీఆర్ గారు తప్పిదం వల్ల అసలు టీఆర్ఎస్ పార్టీ 1-2 ఎమ్మెల్సీలు గెలుస్తుండొచ్చు, కానీ ఓవరాల్ గా రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు ఇక్కడ.